గత 4-5 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల మీద వారు మాట్లాడినటువంటి సందర్భంలో 1-2 విషయాలు మీ ద్వారా కూడా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా అంబటి రాంబాబు గారి మీద, వాళ్ళ ఇంటి మీద జరిగిన విషయంలో కానీ, జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ జరిగిన విషయంలో తెలుగుదేశం పార్టీ అయితే మేమైతే దానికి అది మంచి పని అని చెప్పి మేము అనుకుంటున్నా. ఖచ్చితంగా అటువంటి ఈ ప్రజాస్వామ్యంలో అటువంటి జరగకూడదనే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, మా నాయకులు కానీ మాకు చెప్పినటువంటి విషయం మొదటిది. 2, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఒకటే విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నా ఉన్నా. మేము ఏదైతే ఇక్కడ ఈయన ఎమ్మెల్యేగానో, మేము అప్కాప్ చైర్మన్ గానో, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అగ్రనాయకుల యొక్క ఆలోచనలు కానీ అంతా కూడా నిన్న జరిగినటువంటి సంఘటన అది కరెక్ట్ కాదని చెప్తూనే ఆ సంఘటన జరగటానికి మూల కారణాలు ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. మేమైతే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండి జరిగిన సంఘటన పట్ల మేము విచారం వ్యక్తం చేస్తూ ఉంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ముందుకెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పట్టాభి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విషయం మాట్లాడాడని అనరాని మాట అన్నాడని దాని మీద పట్టాభి గారి ఇంటి మీద దాడి చేసి వాళ్ళ పాప, చదువుకునే పాప బాత్రూంలో దాక్కుంటే వాళ్ళ భార్యని కానీ ఆ పిల్లని కానీ దాడి చేసి మన పట్టాభిని ఎవరైతే మరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎలా తరుడ్డికి ప్రయోగించారో మనం ఒకసారి మరి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి అదే కాకుండా పనిలో పనిగా అక్కడ రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఒక్కసారి మీ మీడియా సోదరులందరూ కూడా, ప్రజలందరూ కూడా చూపించాలి. ఒకసారి ఆయన అంటాడు, ఆ రోజున జరిగిన సంఘటన తప్పుని ఒక మాట ఎక్కడ కూడా అనలా జగన్మోహన్ రెడ్డి గారు. మా కార్యకర్తలు నేనంటే వాళ్ళకి అభిమానం ఉంది, వాళ్ళకు కూడా బీపీ ఉంటుంది కదా, మరి ఆ బీపీని అలాగా వాళ్ళు ప్రదర్శించారు, నేనేం చేయనని ఒక పార్టీ అధ్యక్షుడే, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడితే నువ్వు రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కానీ ఏం సందేశం ఇస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఫస్ట్ నువ్వు తప్పని చెప్పి నీ సంఘటన తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడు. అది కాకుండా నిన్న కూడా అంబటి రాంబాబు మీద, లేదా జోగి రమేష్ మీద కూడా తెలుగుదేశం పార్టీ మరొకరు నిన్న కూడా వాళ్ళ ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలో వాళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి మీరు ఎక్కడైనా విన్నారా? వాళ్ళు మాట్లాడే కానీ, వాళ్ళ హావభావాల తీరు కానీ, వాళ్ళ ఇది కానీ, అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా సరే జోగి రమేష్ యొక్క భాష ఎక్కడైనా మారుతా ఉందా? మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించాలా వద్దా ఒకసారి ఆలోచించవలసిందిగా నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంత ఘోరం అంటే జోగి రమేష్ అనే వ్యక్తి ఈ మధ్య అతను చేసినటువంటి నేరాల యొక్క దృష్టిలో పెట్టుకుంటే అతని మీద కేసులై బుక్ చేస్తే సుమారు 3 నెలలు 4 నెలలు జైల్లో వచ్చిన వ్యక్తి ఎక్కడా కూడా ఏమాత్రం కూడా ఇది లేకుండా. అంటే వాళ్ళ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయాలి, పరిపాలన అంతా కూడా విఘాతం కలిగించాలి, పెట్టుబడిదారులందరికీ కూడా భయం కలిగించాలి. ఈవేళ రాజధాని నిర్మాణం అయిపోతేనో, పోలవరం నిర్మాణం అయిపోతేనే చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాల కోసం ఈ సాఫ్ట్వేర్ కంపెనీలని, స్టీల్ ప్లాంట్లని, ఎయిర్పోర్ట్లని, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరిగిపోతే రేపు రాబోయే రోజుల్లో మాకు కానీ, మా పార్టీ కానీ ఎక్కడ ఈ రాష్ట్రంలో చోటు ఉండదని చెప్పి ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులు చేసేటువంటి యొక్క దుస్సాహసాన్ని, దుస్సంఘటనని, నీచాతినిచమైన మాటలంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వాళ్ళ టార్గెట్ ఒకటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. మా పార్టీ రేపొద్దున ప్రజలు ఆలోచించాలంటే ఇక్కడ ఈ అభివృద్ధి అంతా కూడా జరగనిస్తే మాకు రాబోయే రోజుల్లో మాకు రోజులు ఉండమని చెప్పి ఒక దురాలోచనతో చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ నాయకులు కానీ, ప్రజలందరూ కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ దృష్టిలో పెట్టుకుని కనుక ఒకసారి మీరు ఆలోచించండి. రాబోయే రోజుల్లో అటువంటి పార్టీని కానీ, అటువంటి నాయకుడిని కానీ మనం అతని గురించి ఆలోచిస్తే ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోద్దో ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా మీ ఆదేశాలు మేము పాటిస్తాం. అలాగని ఎవరైతే మిమ్మల్ని కానీ, మన పార్టీని కానీ, మన కార్యకర్తలను కానీ శృతి మించి మాట్లాడడం మీద మరి యాక్షన్ తీసుకోమని చెప్పి ప్రజలందరూ, ముఖ్యంగా కేడర్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కేడర్ కోరుకునే విషయాన్ని ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి దృష్టిలో పెడుతూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తప్పు చేసిన ప్రతి ఓడు కూడా భవిష్యత్తులో అటువంటి తప్పు చేయకోకుండా మరి శిక్షించే ఏర్పాటు ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.